హాయ్ అండి, సంపూర్ణ వాక్సి స్వాగతం. ఈవేళ మేతి పరోటా చేసుకుందాము. ఈ డబ్బాతోటి 4 డబ్బాలు గోధుమ పిండి పోసుకున్నానండి. ఈ రోజు తింటాము, రేపు ప్రొద్దున కూడా తిందామని చెప్పి కలుపుకుంటున్నామండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మనకు సరిపడా కారం, నేను ఒక 2 స్పూన్లు వేసానండి. మీకు సరిపడా కారం వేసేసుకోండి, ఎంత కావాలంటే అంత. ఆ ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 1 స్పూను సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం వాము ఇట్లా నలిపి వేసేసుకోండి. వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం దంచుకొని వేసుకోవచ్చు, లేదంటే మీరు మిక్సీలో వేసుకొనైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, మెంతాకు బాగా 2 సార్లు కడిగిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇందులో కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇక మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పే వేసుకుంటున్నాను. ఇవి స్మూత్గా రావడానికి, గట్టిగా లేకుండానికి కాస్త ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ 3 స్పూన్లు సరిపోతుంది. ఇదిగోండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూసుకొని వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెము ఆకులో తడి ఉంటుంది కదా, ఆ తడి కొంచెం ఆయిల్ వేసాం కదా, అది అంతా కలుపుకున్న తర్వాత చూసి వాటర్ యాడ్ చేసుకోండి. నేను మామూలుగా గోధుమ పిండి చపాతీలు కలుపుకోవాలంటే వేడి నీళ్లు కాచి పోసుకుంటానండి. దీనికి వేడి నీళ్ళు అవసరం లేదు, చల్లనీళ్ళే పోసి కలుపుకోవచ్చు. చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ పోసేసామనుకోండి పల్చగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మెత్తగా కలుపుకున్నాము. ఇలా అంటే కొంచెము గుంటపడాలండి, అలాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇదిగోండి, ఇలా మూతను తీసేసి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకుందామండి. ఉండలు చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, అన్నీ ఇలా ఉండలు చేసుకొని కాస్త పిండి అద్దుకొని పెట్టుకున్నారనుకోండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఇదిగోండి, ఇలా స్మూత్గా అవుతుంది. కొంచెము పిండి వేసుకుంటూ చెయ్యాలండి, అది అతుక్కోకుండా. రౌండ్గా చేసుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్ రాకపోయినా కూడా మామూలు కూడా చేసుకోవచ్చు, కానీ స్మూత్గా వస్తాయి. ఇట్లా కొంచెం పెద్ద చేసుకుంటే ఒకటి తింటే సరిపోతుందండి. ఇలా పల్చగా చేసుకోండి. ఇట్లా కాల్చేసుకోవటమేనండి. పెనం కాలిపోయింది, ఇప్పుడు కాల్చుకోవాలండి. ఇట్లా 2 వైపులా కాల్చుకున్నాం కదండి. ఇప్పుడు కాస్త లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇటు కూడా కొంచెం వేసుకోండి. బాగా ఎర్రగా కాలుతుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. మెంతికూర ఉంది కదండి, అందుకని కొంచెం ఎర్రగానే కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలిపోయిందండి. ఇదిగోండి, మేతి పుల్కా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.